శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది కల్చరల్ ఈవెంట్ అండ్ ఈ కల్చరల్ ఈవెంట్ లో చేయబోతున్నారు డాన్స్ కాంపిటీషన్. లెట్స్ బిగిన్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగేయద్దు కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధురి డిషుం డిష్ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ముళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా ఏం పర్లేదు అమ్మడు కోర్టంతా దున్నుడు వంగి షాట్ కొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది అబ్బో 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 ఉమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంతటి ఊప అది అతిలి తోటల కాప నీ గుత్తుల సోకుల దీప చింతాక్ టక్ చితాక్ చితాక్ చింతాక్ టక్ చింతాక్ టక్ చితాక్ చితాక్ చింతాక్ టక్ ఉల్లి గౌను వేసుకొని ఇల్లి కజాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ బుట్టుకొచ్చే సడంగా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా స్పైడర్ రుమానులా వెళ్తే నేను చాటుగా పిలిచను బేబీ నన్ను స్టైల్గా తెరిచను కుక్కల బోను కన్నులే పీకెను డాబరు మను నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మద్దు హే గోంగూర తోటగాడ కాపు కాస హే కోడి కూస వేళదాకా ఎదురు చూసా హే గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళదాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చ కొట్ట వెంకటేశ కోరుకున్న గోరకన్నె గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా హే గోంగూర తోటకాడ కాపు కాస ఆ కోడి కూసి వేళదాకా ఎదురు చూసా
మీ పాటలకి మర్యాద పూర్వకంగా అనౌన్స్ చేసి పిలిపిస్తే ఏందిరా దున్నపోతు పడేట అలా పడ్డారు దాని మీద. మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? సోలో పర్ఫార్మెన్స్, డ్యూయెట్, ఎవడు మధ్యలో రాకూడదు. తథాస్తు. ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, మీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, మీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీ బొమ్మ సువర్ణ. ఇదంతా లైవ్ గా పర్ఫార్మెన్స్ జరిగింది, ఆన్ ద స్పాట్ జరిగింది. ఎలా అనిపించింది? అంత బాగా పర్ఫార్మ్ చేశారు. అందులో నాకైతే ఇమ్ము మీ పర్ఫార్మెన్స్ అద్రిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా శైలజమ్మ మీరు వచ్చి చొచ్చొచ్చో మా భాస్కర్ గారితో ఏం చేశారు మీరు? సువర్ణ. కానీ నిజంగానే ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్, రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సూపర్. నిజంగా ఈ లైవ్ జుగల్బందీలో మీ ఎనర్జీ సూపర్ సూపర్ సూపర్. రే నాన్న, హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రామ్ ప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చొక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. అంత మాట ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు, వై కాదు, దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటున్నారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది? అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? రవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదా ఫిట్టింగ్. సో ఫస్ట్ నూకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న, వారం అన్నావు
4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా ఇస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ